హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా టెర్రస్ పైన పాలకూర ఒక ట్రబ్లో ఉంది. ఈ పాలకూరను కట్ చేసి తీసుకెళ్ళి పకోడీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈసారి మాత్రం టెర్రస్ పైన నేను పాలకూర విత్తనాలు ఏమి వేయలేదు, కానీ ఆ చెట్టు మాత్రం ఒక్కటే. ఇంతకుముందు పాత విత్తనాలు వచ్చినాయా లేకపోతే ఆ చెట్టు ఎట్లా వచ్చిందో తెలియదు, కానీ ఒకటే చెట్టు వచ్చింది. దాన్ని ఇప్పుడు తెంపుకొని పాలకూర వేసుకుందాం, కర్రీకి సరిపోదు ఎట్లాగో. మా కెమెరామన్ మాత్రం నేను కూరగాయలు కట్ చేస్తుండగా కెమెరా వీడియో తీస్తుండేమో అనుకున్నా, కానీ మామూలుగా ఫోన్ అలాగే పెట్టి స్టార్ట్ చేయడం మర్చిపోయిండు. అవన్నీ నేను చెట్టుకు తెంపిన తర్వాత చూసుకున్నాడు. ఎలారా అంటే ఆ చెట్టును చూపిస్తున్నాడు. ఇది అలసంద కాయ అంటారు కదా, మనం కర్రీ చేసుకుంటాం, ఫ్రై చేసుకుంటామో ఈ కాయ. నేను మామూలుగా తెంపలేక అవి ఎండిపోయినాయి కొంచెం. వాటిని సీడ్స్ తీసుకొని మళ్ళీ వేసినా కానీ మళ్ళీ మనకి చెట్లు వస్తాయి, మొక్కలు వస్తాయి. దొండ చెట్టుకైతే దొండకాయలు తెంపంగానే మళ్ళీ తెల్లారి మళ్ళీ ఒకటో రెండో ఖచ్చితంగా అనిపిస్తాయి. మళ్ళీ 2, 3 ఏం చేసుకోవాలో నూకుతే పండైపోతూ ఉంటాయి. ఇక్కడ సీతాఫల చెట్టు, సీతాఫలకి చాలాసార్లు మేము సీతాఫలం తెంపుకున్నాం, ఇంతకుముందు వీడియోలో పెట్టాను. మళ్ళీ చూడండి చిన్న చిన్న కాయలు వచ్చాయి. ఇవి మా టెర్రస్ పైన వచ్చిన చిన్న హార్వెస్ట్ ఈరోజు. మా నిమ్మ చెట్టు అయితే చాలా చిన్నగా ఉంటుంది, కాయలైతే భలే కాస్తుంది చూడండి. కాకరకాయ చెట్టుకేనండి, నేను కాకరకాయలు కట్ చేశాను. తర్వాత వస్తే ఇక్కడ చూడండి మా డ్రాగన్ చెట్టుకి డ్రాగన్ కాయలు ఇంతకుముందు వచ్చాయి, కానీ 1, 2 వచ్చినాయి, నేనే తెంపేశాను మామూలుగా. ఇప్పుడు చూడండి ఇగో ఇక్కడ లోపల ఒకటి కాయ ఉంది, ఒక 5 ఏమో వచ్చినాయి మొత్తం డ్రాగన్వి.